హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ కర్ణాటి. నేనైతే ఈరోజు చిత్తుతోడు లోడింగ్కి అయితే వచ్చినాను ఫ్రెండ్స్. ఈ లోడింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికంటే మన మిర్యాలగూడ నుంచి హనుమాన్ జంక్షన్. ఈ లోడింగ్ వచ్చేసి బాగా హైట్ వస్తుంది. చిత్తుతోడు అంటే మన వరి పొట్టు ఉంటుంది కదా, ఆ వరి పొట్టు నుంచి తీస్తారు. దాన్ని చిన్న చిన్నగా తవుడులాగా పట్టేస్తారు. ఈ తవుడు ఎందుకు యూజ్ అవుతుందంటే మన కొన్ని రకాలుగా ఆయిల్స్ తీయడానికి కానీ, లేదు అంటే మన పశువుల మేతకు కానీ యూజ్ చేస్తారు. ఇప్పుడు టైం వచ్చేసి అయితే నైట్ 9:30 అయితే అవుతుంది. ఆ 9:30కు లోడ్ పిలిచినప్పుడు నేను ఏమన్నానంటే, ఇప్పుడు లోడ్ పెట్టాను, మార్నింగ్ చేయించుకుందాం అన్నాను. బీహార్లో ఉండి లేదు అన్న మేము ఇప్పుడే చేస్తాము లోడు, మాకు మార్నింగ్ వేరే పని ఉందంటే పెట్టినాను. అయితే ఈ తౌడు వచ్చేసి చాలా హైట్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మన క్యాబిన్ మీద కూడా ఒక మనిషి ఎత్తు అయితే వస్తుంది. ఇది లోడ్ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోడ్తో. ఎందుకు అంటే ఇలా హైట్ వచ్చినప్పుడు మధ్యలో పోలీసు వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారు. ఆర్టీఓ కానీ ఏమన్నా కనపడితే హైట్ ఎక్కువ ఉందని చెప్పి చాలా ఇబ్బంది అయితే పెడతారు. పక్కన ఖాళీ అవుతుంది కదా, ఈ లారీ వచ్చేసి పొట్టు లారీ నుంచి పొట్టు అయితే అన్లోడ్ అయితే చేస్తున్నారు. ఆ పొట్టు లారీకి ఏంటంటే మన మధ్యలో సెంటర్లో ఉంటాయి అన్నట్టు పొట్ట దగ్గర, దాన్ని సైడ్ డోలు ఓపెన్ చేసి ఖాళీ అయితే చేస్తారు. ఈ బస్తా ఉంది కదా, ఈ బస్తా అనేది చాలా లావు కనిపిస్తుంది కానీ మనకు వచ్చేసి అయితే చాలా మన వెయిట్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఒక 40 kgs అంతకన్నా ఎక్కువైతే రాదు, 40-41 అలా వస్తుంది. ఇక్కడ బ్రదరు మన బస్తాల్లో పడుతున్నాడు కదా తౌడు, ఈ తౌడు డైరెక్ట్ మిషన్ నుంచి వస్తుంది. ఈ తౌడు వచ్చేసి మన పొట్టు ఉంది కదా, పొట్టుని మెత్తగా చేసి తౌడులాగా చేసి తీసుకొస్తారు. ఇక్కడైతే బస్తాల్లో నింపినాక మళ్ళీ ఇక్కడే తనే కుట్టేస్తాడు. కుట్టేసినాక పక్కన పడేస్తాడు. లేదు అంటే 2-3 ఉన్నారంటే తీసుకెళ్తారు డైరెక్ట్. లేదు అంటే పక్కన లాట వేస్తారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా లాట వేస్తారు అన్నట్టు. అవసరం లేకపోతే, లోడింగ్ లేకపోతే ఇలా లాట వేస్తారు. లోడింగ్ ఉందంటే డైరెక్ట్ ఒక్కొక్క బస్తా తీసుకెళ్ళి బండిలో వేస్తారు. ఇలా బస్తాలో వేసి కుట్టు వేసిన తర్వాత పక్కన ఇంకెవరైనా మన లోడ్ చేయాలి కదా, లోడ్ చేయాలంటే చూడండి, ఒక మిషన్ ఆ బస్తా తీసుకెళ్ళి మిషన్ మీద పెడతాడు. అదే మనోడికి పైకి లేపి నెత్తిన కూర్చోబెడుతుంది అన్నట్టు. ఆ సిస్టమ్ అది, ఆ మిషన్ సిస్టమ్. ఎందుకంటే ఒకరు ఎత్తాలన్నా దింపాలన్నా అక్కడైతే మనిషి అయితే అవసరము. అలా మనిషి అవసరం లేకుండా మిషన్ అయితే మంచిగా చేసినారు. మన బండి అయితే చాలా హైట్ అయితే వస్తుంది. నేను క్యాబిన్ మీద 4 వరుసలు ఏమంటే వాళ్ళైతే 5 వరుసలు అయితే వేసినారు. కాకపోతే ఏంటి అంటే ఇలా ప్రాబ్లము, ఒక్కొక్కసారి రైలు కట్టలు కూడా తగులుతాయి. ఆ రైలు కట్టలు తగిలినప్పుడు మళ్ళీ బండి తీసుకెళ్ళి మళ్ళీ 30-40 కిలోమీటర్ దూరం పోయి రావాల్సి వస్తుంది. అందుకనే ముందు జాగ్రత్తగా చాలా తక్కువ వేసుకుంటే బెటర్ అని మన వాళ్ళు చెప్పినారు. నాకు డౌట్ వచ్చి మన డ్రైవర్ని అయితే అడిగినాను, ఏంటి అల్లుడు వేసుకోవచ్చు అంటే, ఏం కాదు వేయమమ్మ, ఏం తగలలే అని అయితే అన్నాడు. ఇప్పుడైతే గాలి ద్వారం అయితే బాగా స్టార్ట్ అయితే అయింది. వర్షం పడే అవకాశం అయితే ఉంది. పాప ముఠ వాళ్ళు ఇంతసేపు వర్క్ చేసినారు కదా, టీ తాగుతానికి అయితే బండి లోడింగ్ అయితే ఆపేసినారు. అయితే ఆ లోపు మనం ఏం చేస్తామంటే, మనం కూడా పక్కన ఎదురుగా టీ షాప్ అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళైతే టీ తాగొద్దామని నేను కూడా వెళ్తున్నాను. కాకపోతే విపరీతమైన గాలి చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చాలా అంటే చాలా గాలి తోలుతుంది. లోడింగ్ దగ్గర కూడా పైన రేకులు ఉన్నాయి. కాకపోతే రేకులు ఏంటంటే మన బండికి సరిపోని లేవు. మన 14 టైర్ల బండి కదా, కొంచెం ముందల తడుస్తుంది. మన బ్యాక్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి కూడా ఏమైనా వర్షం కానీ జల్లు కొట్టిందంటే మొత్తం తడిసిపోతుంది. అప్పుడైతే మనం ఖచ్చితంగా పట్ట కట్టాల్సిందే. ఇక్కడ చూడండి, మనం బండి పెట్టి దగ్గర కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకు అంటే మొత్తం ఇరుకుగా ఉంటుంది. క్లీనర్ లేడు కదా, మనం ఒక్కలమే ఉంటాము. చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. అవసరమైతే ముఠ వాళ్ళని పిలిపించుకోవాలి. కాసేపు చూస్తారు చూడమంటే. రైట్ సైడ్లో చూడండి, లెఫ్ట్ సైడ్లో చూడండి, ఎంత దగ్గరగా అంటే అంత దగ్గరగా ఉంది. ఏ మాత్రం మిస్టేక్ అయినా టైర్ అయితే పగిలిపోతుంది. అందుకనే చూసి మరి పెట్టాలి. అందులో చీకట్లో ఇంకా జాగ్రత్త ఉండాలి. దయచేసి ఇలాంటి విషయాల్లో ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్త వహించండి. మన వాళ్ళు చాలామంది కాంటాల దగ్గర టైర్లు చాలామంది పగలగొట్టిన దృశ్యాలు చూసినాము. మనం టీ తాగడానికి వెళ్తున్నాం కదా, రోడ్డు మీద నుంచి చూస్తే కంపెనీ అలా కనిపిస్తుంది. దాని అపోజిట్లోనే మన టీ షాప్ ఉంటుంది అన్నట్టు. మన లోడే కంపెనీ అది. ఇక్కడే టీ షాపు. ఈ షాపు కూడా పెద్దదండి, నైట్ మొత్తం ఉంటుంది, 24 hours ఆన్లో ఉంటుంది. ఈ టీ హౌస్ని వచ్చేసి మద్రాస్ ఫిల్టర్ కాఫీ అంటారు. ఈ షాప్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే, మన హైదరాబాద్కి వెళ్ళి గుంటూరు పోయే రోడ్లో ఉంది కదా, మన మిర్యాలగూడ ఫ్లైఓవర్ దిగగానే ఒక కిలోమీటర్ రాగానే లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కటైతే దొరుకుతుంది. 24 hours అయితే ఆన్లో ఉంటుంది. టీ కానీ, కాఫీ కానీ, డ్రింక్స్ కానీ, బిస్కెట్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అక్కడైతే తమ్ముడైతే ఉన్నాడు. తమ్ముడు టీ పెట్టు అంటే పెట్టినాడు. టీ వచ్చేసి 15 రూపీస్, కాఫీ వచ్చి 20 రూపీస్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దయచేసి మీరు ఆపి తాగొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనం ఊహించినట్టు వర్షం అయితే స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయింది కాబట్టి సగం లోడ్ అయింది. సగం లోడ్ అయినప్పుడు మనం ఖచ్చితంగా పట్ట అయితే కప్పుకోవాల్సిందే. ఫుల్ లోడ్ అయితే అంత రిస్క్ ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే పట్ట మొత్తం వేసేస్తాం కాబట్టి ఎలాంటి రిస్క్ అయితే ఉండదు. సగం లోడ్ కాబట్టి ఖచ్చితంగా పట్ట కట్టాల్సిందే.
మళ్ళీ కట్టడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకు అంటే మన పట్ట మొత్తం సగం పైన సగం కింద ఉంటుంది. పాపం బీహార్ వాళ్ళు సరే ఏదైనా కానీ రూపాయి తీసుకున్నా కూడా పని అయితే మంచిగా చేసి పెడతారు. చాలా వరకు కొంతమంది చేయరు, కొంతమంది అయితే మంచిగా సహాయం చేస్తారు. వాళ్ళే బండి ఎక్కి వాళ్ళే పట్ట అయితే కట్టేస్తున్నారు. ఇప్పుడు మనం కవర్ అయితే కడుతున్నాం కదా, ఈ కవర్ కూడా గాలికి లేచిపోకుండా మళ్ళీ తాడైతే వేయాల్సిందే. తాడేయకుండా ఉత్త కవర్ అయితే ఇస్తే మాత్రం ఆగదు. ఒక 3-4 తాళైతే వేయాల్సిందే ఖచ్చితంగా, లేదంటే ఆ గాలికి వచ్చేసి కవర్ అయితే లేచిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏంటంటే బండి పెట్టినాం కదా అని పడుకున్నామంటే పొట్టు మొత్తం తడిచిపోతుంది. మళ్ళీ మార్నింగ్ వరకు ఆగాల్సి వస్తుంది. విపరీతమైన గాలి తోలుతుంది చూడండి ఒకసారి. ఆ గాలికి అయితే పట్ట ఆగదు. అందుకని మనం తాళైతే వేసుకున్నాము. తాళం వేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు మన వర్షం ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడే స్టార్ట్ చేయాలి. అంతేగాని వర్షము మామూలుగా గాలి తోలుతుందంటే మళ్ళీ వర్షం ఎప్పుడు పడేది కూడా తెలియదు. ఇక్కడ ఉంది కదా మిషన్, ఇందాక మన లారీ కాల్ చేస్తున్నారు కదా పొట్టు లారీ, ఆ పొట్టు లారీ అవతల సైడ్ ఉంది. అవతల సైడ్ నుంచి మొత్తం ఇందులోకి వస్తుంది అన్నట్టు. పైపుల ద్వారా, అవతల పైపులు ఉన్నాయి కదా, పైపుల ద్వారాగా ఇందులోకి వచ్చి ఇక్కడ మిషన్ ఉంది కదా, ఇక్కడ మిషన్తో నమిలేస్తుంది. మన పొట్టులాగా చేసి మళ్ళీ ఆ పైపు ద్వారాగా మళ్ళీ వేరే దాంట్లోకి చూడండి ఒకసారి, మళ్ళీ ఇందులోకి వస్తుంది. ఈ మిషన్లోకి వచ్చేసి మళ్ళీ మనం పడటానికి అక్కడ బస్తాలు పడటానికి అక్కడ కిందికి వచ్చేస్తుంది అన్నట్టు. అక్కడ ఒక మనిషి అయితే ఉండి ప్యాక్ అయితే చేస్తాడు. ఇది దీని ప్రాసెస్ అన్నట్టు. ఇలా మొత్తం 3 మిషన్స్ అయితే ఉన్నాయి ఇందులో. ఇలా ప్యాక్ చేసినాక ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మనదైతే ఇప్పుడు వర్షం అయితే పోయింది. మళ్ళీ అయితే లోడింగ్ అయితే స్టార్ట్ అయితే చేస్తారు. ఇంకా వర్షం పోయినాక మళ్ళీ పట్ట ముందుకేసుకొని లోడింగ్ స్టార్ట్ చేస్తారు. వర్షం కూడా మొత్తం తగ్గితేనే తీయాలి ఫ్రెండ్స్. మొత్తానికైతే పొట్టు లారీ అయితే ఖాళీ అయితే అయిపోయింది. ఇంకా తనకి ఎలాంటి ఇబ్బంది లేదు, వెళ్ళిపోతాడు. ఎంత పెద్దగా ఉంది చూడండి లారీ ఒకసారి. ఇటు సైడ్ డోరు తీయడానికి, అటు సైడ్ డోర్ తీయడానికి మధ్యలో గ్యాప్. మొత్తానికైతే మన బండి అయితే లోడ్ అయితే అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి మనం నైట్ 9:30కు బండి పెడితే ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7-7:30 అయితే అవుతుంది. ఇంకా మనలో అయితే పట్ట అయితే మొత్తం వేసేసినారు. మళ్ళీ దాని మీదంగా ఇంకో వాటర్ ప్రూఫ్ వేయాలి. ఈ సింగిల్ పట్టు కవర్ వేస్తే ఆగదండి వర్షానికి. దాని మీదంగా ఇలా వాటర్ ప్రూఫ్ అయితే వేయాలి. వాటర్ ప్రూఫ్ వేసినాక నేను ఏమన్నానంటే తాడు అనేది రింగులు వేయాలి. రింగులు వేస్తే బాగా టైట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ వరకు బస్తాలు కదా జారిపోతూ ఉంటాయి, అందుకనే రింగులు వేస్తారు. కాకపోతే నేనేమన్నా లోపల రింగులు వేసి పైన పట్టాలేసి పైన మామూలు కట్టండి అని చెప్పినాను. వాళ్ళు ఏమన్నారంటే ఇన్నిసార్లు మేము చేయము, మా వల్ల అయితే అవ్వదు, మొత్తము డైరెక్ట్ రింగులు కూడా పైనగానే వేస్తాను అన్నారు. అలా వేయటం వల్ల ప్రాబ్లం ఏం లేదు. కానీ కాకపోతే విషయం ఏమిటంటే ఇలా రింగులు వేసి టైట్గా లాగుతారు కదా, లాగినప్పుడు మన పైన పట్టా ఉంది చూసిన వాటర్ ప్రూఫ్, ఆ వాటర్ ప్రూఫ్ మీద బాగా లోడ్ పట్టి పట్టా మొత్తం దగ్గరికి లాగేస్తుంది అన్నట్టు. అలా లాగడం వల్ల పట్టా మొత్తం ఖరాబ్ అయ్యి ఇబ్బంది అవుతుంది. రేపు వర్షాలకు మనం ఏమనుకుంటామంటే వాటర్ ప్రూఫ్ మా దగ్గర ఉంది కానీ పట్టా వేసేస్తాము. అలా వేయటం వల్ల ఏంటంటే ఇలా లాగినప్పుడు పట్ట మొత్తం నలిగిపోతుంది, బాగా నలిగి వాటర్ పోయే అవకాశం ఉంటుంది. అందుకనే ఎంత చెప్పినా వాళ్ళైతే వినలేదు. ఇంకా తప్పదని మనమైతే కట్టిస్తున్నాము. మన మొక్కలమైతే కట్టే పరిస్థితి అయితే దీనికి ఉండదు. పట్ట హైట్ లోడ్కి వాళ్ళే ఖచ్చితంగా కట్టాల్సిందే. అవి అయిపోయినాక మనం ఏం చేసినామంటే టైర్ మన పంచర్ అయింది కదా, దానికి స్టెప్ నిప్పుదామని తీసినాము. ఇక్కడ పెద్ద మిస్టేక్ జరిగింది. కొంచెం ఉంటే తల మీద పడుతున్నాయి టైర్ వచ్చేసి. ఇక్కడ చూడండి ఒకసారి, మన రూప్ ఉంటుంది కదా, మన టైరు స్టెప్ నిప్పేది, ఆ రూప్ అయితే తెగిపోయింది. మనం టైర్ తీసుకుంటే రూప్ తెగిపోయి జస్ట్ నేను అంటే మనం దీని టైర్ ఇప్పాలంటే కింద పడుకొని ఇప్పుతాం కదా, కాకపోతే అప్పుడైతే తెగలేదు. మన అదృష్టం అయితే బాగుంది. మనం మొత్తం ఆ బోల్డ్ తీసి సైడ్కి వచ్చి మన పానా పెట్టి టైర్ కిందికి దింపుతుంటే అప్పుడు మధ్యలోనే తెగిపోయింది, కింద పడిపోయింది. మనం కింద లేదు కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ అవ్వలేదు. మన జాంగిరి మామ ఉన్నాడు, మామ ఇట్లా సంగతి రూప్ తెగిపోయింది మామ, ఇప్పుడు ఎలా అంటే సర్లే అని ఒక వైర్ తీసుకొచ్చి దానికైతే షెట్ అయితే చేస్తున్నాడు. ఇలా చేసినా కూడా ఆగుతుంది, కాకపోతే ఎప్పుడు పోతుంది అనేది తెలియదు. ఎందుకని మంచిది ఒక రూపు బండ్లో పెట్టుకోవడం అయితే చాలా బెటర్ పని. ఈ బోల్ట్ ఉంది కదా, ఆ బోల్ట్ ఇరిగిపోయింది చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ బోల్ట్ ఇరగటం వల్లనే మొత్తం టైర్ మొత్తం కింద పడిపోయింది. పాపం మామ కూడా చాలా సహాయం చేస్తాడు. ఈ సిస్టమ్ ఇదన్నట్టు ఇది. ఆ తీగ కూడా కిందంగా చూడండి, మన కింద యాక్చువల్గా బోల్ట్ వస్తుంది కదా, ఆ బోల్ట్ కాకుండా మామ ఏం చేశాడంటే ఈ వైర్ మొత్తం కిందికి నెట్టేసి ఆ కింద వేరే బోల్ట్ కాకుండా ఇంకా పెద్ద బోల్ట్ వేసేసి దానికి పెట్టేసినాడు. మళ్ళీ దాంట్లో నుంచి పైకి రాకుండా. వాళ్ళు డైలీ అదే పని చేస్తారు కాబట్టి వాళ్ళకి చాలా టెక్నిక్ అయితే చేస్తున్నాడు మామ, చేస్తున్నాడు. ఇంకా మన డ్రైవర్ అన్నలు ఫ్రెండ్స్ ఎవరైనా సరే స్టెప్ అండ్ టైర్ పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఆ చిన్న మిస్టేక్ వల్ల చాలా జబ్బలు తగిలే అవకాశం అయితే ఉంటుంది. అందుకని చూసి ఒకసారి రూప్ మంచిగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మీరైతే టైర్ ఇప్పవలసిందిగా నా యొక్క మనవి. జాంగిరి మేమైతే పాపం టైర్ అయితే చేసేసినాడు.
ఇంకా మనకి ఇబ్బంది లేదు, ప్రస్తుతానికైతే ఎక్కించుకోవచ్చు. ఇప్పుడు పోయి రూపు తేవాలంటే మనకు పక్కన దొరకదు మామ, మళ్ళీ 5-6 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి కాబట్టి మనం దేని షెడ్ చేసుకుని అయితే వెళ్ళిపోదాము. ఇంకా లిఫ్ట్ టైర్ అయితే మామనే ఎక్కిస్తున్నాడు, ఎందుకంటే లిఫ్ట్ టైర్ ఎక్కియాలంటే మనం ఒక లిఫ్ట్ కిందికి దింపాలి కాబట్టి మనం అక్కడ ఉండాలి. మామ అయితే ఎక్కించేసినాడు. ఇంకా మనమైతే జర్నీ అయితే స్టార్ట్ అయింది. కాకపోతే మనం ఇప్పుడు స్టెప్ అండ్ టైర్ ఉంది కదా, స్టెప్ అండ్ టైర్ అయితే మనమే ఎక్కించుకోవాలి. పాపం మామకైతే ఆ పని అయితే రాదు, ఎందుకంటే బండి కిందకి వెళ్ళి అంత చేసే అంత మామకు లేదు, ఎందుకంటే పాపం చాలా ఏజ్ బారుడు మామ. అయినా కూడా వాళ్ళ పని అదే కాబట్టి అలుపు సులుపు లేకుండా మార్నింగ్ 6:30కి వస్తాడు మామ అయితే వచ్చేసి, మళ్ళీ నైట్ 8:30కి 9కి అలా వెళ్తాడు. ఇందాక మామ రూపు చేసినాడు కదా, ఆ రూపు అయితే చాలా మంచిగా అయితే పని అయితే చేస్తుంది, వర్క్ చేస్తుంది, నో ప్రాబ్లము. ఇంకా మనమైతే స్టెప్ అయితే పైకి అయితే ఎక్కిద్దాం అన్నట్టు. పైకి ఎక్కించినాక ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ జర్నీ వచ్చేసి మనకు 200 చిల్లర కిలోమీటర్లు వస్తుంది. అంటే మనం ఇప్పుడు సాయంత్రం 6 అవుతుంది కదా, 6 అంటే 12కి అలా వెళ్ళిపోతాము. ఇవి ఫ్రెండ్స్ లారీ డ్రైవర్ బాధలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళని సబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్. బాయ్ బాయ్.